ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ కింగ్ ప్రయోగాలకి పెట్టింది పేరు 66 ఏళ్ళు వచ్చినా అదే స్టైల్ అదే గ్లామర్ నాగ్ 100 సినిమాకి అదరగొట్టడానికి అంతా సిద్ధం. హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. అక్కినేని నాగార్జున ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఒకే ఒక రూపం, ఎప్పటికీ తరగని అందం, స్టైల్ మరియు యంగ్లా కనిపించే ఒక మన్మధుడు. ఆగస్టు 29, 1959 పుట్టిన కింగ్ నేటితో 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో 3 దశాబ్దాలకు పైగా తెలుగు సినీ ప్రపంచాలను ఏలిన కింగ్ సినీ ప్రస్థానం ఒక ఇన్స్పిరేషన్. లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అనేది అంత ఈజీ కాదు. కానీ 1986లో విక్రమ్ సినిమాతో హీరోగా నాగార్జున తన ప్రయాణం మొదలుపెట్టారు. ఆ సినిమా అంచనాలకు మించిన ఎక్స్పెక్టేషన్స్తో విజయం సాధించడంతో తెలుగు సినిమాకు ఒక కొత్త యువ సామ్రాట్ దొరికాడు. ఆ తర్వాత మజ్ను సినిమాలో సాడ్ క్యారెక్టర్లో నటించి, ఆ తర్వాత ఆఖరి పోరాటం సినిమాలో మాస్ హీరోగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి విభిన్నమైనటువంటి పాత్రలను పోషించి తన నటనలోని వైవిధ్యాన్ని చూపించారు నాగ్. అయితే నాగార్జున కెరీర్ను మలుపు తిప్పిన సినిమాలు రెండుంటాయి. ఒకటి మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన రొమాంటిక్ కల్ట్ క్లాసిక్ మూవీ గీతాంజలి. 2 రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ మూవీ సినిమా శివ. శివ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక విప్లవం. యాక్షన్ సినిమాలంటే కేవలం మాస్ ఫైట్స్, డైలాగ్లే కాదు, ఒక కొత్త టెక్నికల్ స్టైల్, రియలిస్టిక్ యాక్షన్ కూడా ఉంటుందని నిరూపించిన సినిమా శివ. స్టైలిష్ స్టూడెంట్ లీడర్గా నాగార్జున యాక్టింగ్ ఆడియన్స్ను మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సాధించింది. నాగార్జునను పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టింది శివానే. నాగార్జున ఎప్పుడూ ఒకే రకమైనటువంటి క్యారెక్టర్లకు పరిమితం కాలేదు. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే ప్రయోగాత్మక నటుడు. కామెడీలో హలో బ్రదర్ సినిమాతో నవ్వులు పూయించారు. ఆ తర్వాత భక్తిరస సినిమాలను ఎంచుకొని ఎక్స్పెక్ట్ చేయని సక్సెస్లు అందుకున్నారు. అన్నమయ్య సినిమాలో అన్నమయ్యగా, శ్రీరామదాస్ సినిమాలో రామదాస్గా, ఓం నమో వెంకటాశయలో హాతిరామ్ బాబాగా ఇలా భక్తి పాత్రల్లో నాగ్ యాక్టింగ్కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఒకవైపు డివోషనల్ మూవీస్ తీస్తూనే మన్మధుడు లాంటి రొమాంటిక్ కామెడీ, గగనం లాంటి థ్రిల్లర్, నిల్లే పెళ్లాడతా లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇలా ఏ జోనర్ అయినా తనదైన మార్క్ చూపించాడు నాగ్. అందుకే నాగ్ని అందరూ మన్మధుడు అని, కింగ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. నాగార్జున కేవలం హీరోగానే కాదు, ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్ కూడా. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ని లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఫస్ట్ ప్లేస్లో నడిపిస్తున్నారు. కొత్త డైరెక్టర్లను, కొత్త టెక్నీషియన్లను ఎంకరేజ్ చేసి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను తీశారు. అలాగే టెలివిజన్ ఇండస్ట్రీలో ఫర్ ది ఫస్ట్ టైం మీలో ఎవరు కోటీశ్వరుడు, ఎన్టీఆర్, నానిల తర్వాత బిగ్ బాస్ లాంటి షోలతో స్టిల్ ఇప్పటి వరకు మరింత దగ్గరయ్యారు. 60 ఏళ్ల వయసు దాటినా ఇంకా నవమన్మడిదిలా కనిపిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న ఏకైక యాక్టర్ నాగ్ అనే చెప్పాలి. నాగ్ వ్యక్తిత్వం, డెడికేషన్ మరియు కొత్తదనానికి ఇచ్చే ఇంపార్టెన్స్ అందరినీ ఇన్స్పైర్ చేస్తాయి. కూలీ లాంటి మూవీలో సైతం సైమన్ క్యారెక్టర్కి మెయిన్గా తెలుగులో పెద్దగా రెస్పాన్స్ రాలేదేమో, కానీ తమిళ్ ఇండస్ట్రీలో మాత్రం నాగ్ ఆడియన్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సైమన్ క్యారెక్టర్లో ఒదిగిపోయి పోటీనిస్తూ నటించిన తీరు అద్భుతంగా ఉందనే టాక్ కూడా గట్టిగానే వచ్చింది. ఏదేమైనా కూడా నాగార్జున ఇప్పుడు తన 100వ సినిమాని చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలోనే తన 100వ సినిమా చేస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ కొంతవరకు గ్యాప్ తీసుకొని కుబేరా, కూలీ వంటి సినిమాలో నటించి తన నటన ప్రతిభకు మరోసారి ప్రేక్షకులను చూపించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా మీద ఫోకస్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. టాలీవుడ్లో 4 మెయిన్ పిల్లర్స్ హీరోస్గా చెప్పుకునేటువంటి లిస్ట్లో ఫర్ ది ఫస్ట్ టైం విలన్గా కూడా యాక్ట్ చేసి మెప్పించారు నాగ్. ఆ రికార్డ్ కూడా నాగ్కే సొంతం. మరి తను అనుకున్నట్లుగానే 100వ సినిమాను ఆడియన్స్కి నచ్చినట్లుగా తీయగలుగుతారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బట్ మొత్తానికైతే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ నాగార్జునకి కొంతమంది సెలబ్రిటీలు సైతం విషెస్ తెలియజేస్తూ తమ తమ స్టైల్లో విష్ చేస్తున్నారు. సో ఏది ఏమైనా నాగ్ నిజంగానే ఒక వైవిధ్యమైనటువంటి నటుడనే చెప్పాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కింగ్.